క్రైస్తవ సమాజానికి తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది. ఆయన మరణం ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. భక్తుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు వేయాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? మార్నింగ్ చేసి నేనే వెళ్ళాను. బంధువులను పిలిపించారు కదా కొలీగ్స్. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. మరి ఈ విషయంలో కేసు ఫైలింగ్ దగ్గర నుంచి దిస్ ఈస్ డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. హీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు, ఎవరు అడ్మైర్ చేసే వ్యక్తి. మా పక్కన ఉన్న వాయిస్ కలవడం మాకు చాలా బాగా. మేము రిక్వెస్ట్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా మీరు కేసు వాటిని సమాచారాన్ని మాకు తెలియజేస్తాం. ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ఆఫ్టర్నూన్ ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్ట్ అవుతుంది. ఆ సీసీ ఫుటేజ్ ఒక 2 hours సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ కుర్రోలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఇక్కడ అవడం మా అందరికీ బాధ. ప్రతి ఒక్కరు డౌట్ ఉంది. చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. ఎందుకంటే ద వే దే ప్లేస్ ద ఫైట్ ఆన్ ఆ టైంలో. సో మీరు